ఈ టాపిక్ నమ్మితే నట్టేట మునిగినట్టే అని. ఒక మనిషి తాను దేవుడు అని చెప్తే వెంటనే నమ్మేస్తారా? తనను పెళ్లి చేసుకుంటే నీ జన్మ సార్థకమైపోద్ది అనంగానే ఒప్పుకుంటారా? మీ ఇంట్లో గుప్తనిధి ఉంది అని చెప్పి లక్షలు ఖర్చు చేయిస్తే వినడానికి సినిమా కథలా అనిపించినా ఇది తెలంగాణలో నిన్న తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన. మెదక్ జిల్లా తూప్రాన్‌ల గుండ్రెడ్డిపల్లి అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్‌ల ఒక ఇటువంటి మోసగాడు నేను దేవుడిని, నేను దైవాంశ సంభూతుడిని అని చెప్పి ఒక కుటుంబాన్ని పూర్తిగా తన ప్రభావంలో తీసుకున్నాడు. ఆయన తీసుకొని నిన్న ఏం చేసిన తర్వాత వాళ్ళని మోసం చేసిన తర్వాత నిన్న ఆయన గ్రామస్తులే అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసిర్రు. దేహశుద్ధి చేసిన తర్వాత గ్రామస్తులే అతన్ని పట్టుకొని పోలీసులకు కూడా అప్పగించిర్రు. అయితే అయితే ఈ స్వామీజీలు అసలు ఈ నకిలీ బాబాలు వీళ్ళంతా కూడా ఎలా మోసం చేసిండు అనేది మరి ప్రజలు ఎందుకు నమ్మిర్రు? ఇలాంటి మోసాలు మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి? ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకుందాం. భారతదేశంలో ఏందంటే ఆధ్యాత్మికత అంటే ఎంతో ప్రాధాన్యం. దేవుడు, దైవభక్తి, సనాతనం ఇవి అంటే బాగా కూడా భారతదేశంలో నమ్ముతారు. ఈ గురువులు కానీ, ఈ సాధువులు కానీ, ఈ మఠాలు కానీ, ఈ ఆశ్రమాలు వీటన్నిటి మీద లక్షల మందికి కాదు కోట్లాది మందికి చాలా విశ్వాసం, ప్రగాఢమైన నమ్మకం. ఆ విశ్వాసమే వీళ్ళకు ఇలాంటి వాళ్ళకు అలుసు. చాలామందికి ఇదే మానసిక బలాన్ని కూడా ఇస్తుంది. కానీ ఆ విశ్వాసాన్ని కొందరు తమ స్వార్థానికి వాడుకుంటారన్నమాట. ఇట్లాంటి దొంగ స్వాములు తాము దేవుడు అవతారం అని, దైవశక్తులు ఉన్నాయని, భవిష్యత్తు ఏం జరగబోతుందో ముందే చెప్పగలుగుతామని, మీకేమైనా శాపాలు గీపాలు ఏమైనా ఉన్నాయనుకో అవన్నిటిని తొలగిస్తామని, ఇంకా లేదంటే ఈ గుప్త నిధులు ఉన్నాయి మీ ఇంట్లో అవి తీస్తే మీరు కోటీశ్వరులు అవుతారు, నేను తీసి ఇచ్చేస్తాను మీకు, ఇట్లాంటి మాయ మాటలు చెప్పి నమ్మిస్తారు. ఇక గుండ్రొడ్డిపల్లిలో జరిగిన ఘటన కూడా అట్లాంటిదే. గుండ్రెడ్డిపల్లిలో ఏం జరిగిందంటే గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం, పోలీసులు కేసు ఫైల్ చేసిన దాని ప్రకారం ఈయన కూడా నేను మనిషిని కాదు దేవుణ్ణి, దైవాంశ సంబంధునని చెప్పడం ప్రారంభించిండు. తను నమ్మిన వాళ్ళకి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు, నేను ఆశీర్వదిస్తా, కథ మీ జీవితం అంతా మారిపోద్దని చెప్పేసి ఒక కుటుంబానికి దగ్గరై మెల్లగా ఆ కుటుంబంలో వాళ్ళందరి నమ్మకాన్ని సంపాదించిండు. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఒక యువతి, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉంటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీకు అన్ని ఆపదలు తొలిగిపోతాయి, ఇంకా నీ జీవితం అంతా కూడా ధన్యమైపోతుందని చెప్పేసి, దీని జన్మ సార్థకం అయిపోద్దని చెప్పేసి ఇక మాయ మాటలు చెప్పిండు. లాస్ట్కు అమ్మాయిని చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేసిండు, వాళ్ళు కూడా నమ్మిర్రు, మీ ఇంట్లో యాక్చువల్గా బంగారం ఉంది అందుకే నేను పెళ్లి చేసుకున్నా, అదంతా తొలగిస్తా, మన కోటీశ్వరం వైపు వస్తుందని నమ్మిచ్చారు మొత్తానికి. ఇక్కడనే మరో కోదలు మొదలైంది. మీ ఇంట్లో బంగారం ఉందని చెప్పేసి నమ్మించి వెలికి తీయడానికి ప్రత్యేక పూజలు చేయాలి కాబట్టి గుమ్మడికాయలు తేవాలి, మేకను కొయ్యాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చెప్పేసి మొత్తానికి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు నొక్కిండు. ఒకసారి తీస్తాడు, తీయలేదు, మళ్ళీ ఇంకో 1,00,000 కావాలన్నాడు, ఇట్లా ఇట్లా చేసిండు అనమాట. ఇక ఆయన మొత్తం చెప్పిన కథలు పురాతన కాలంలో రాజులు దాచారు మీ ఇంట్లో, ఇదంతా ఉంది అని చెప్పేసి ఆయన చెప్పి నమ్మబలికి దీనికి ప్రత్యేక మంత్రాలు అవసరం, ఇంకో అయ్యగారు కావాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నగలు, డబ్బు కూడా తీసుకున్నాడు. తీసుకొని ఇక తీయని మాత్రం తీస్తలేడు. ఏంది అని వాళ్ళు ఆరాధేయడం మొదలుపెట్టారు. ఈయన ఫ్యూచర్ ఏందనేది చూసుకొని తెలవగానే ఈయన అవతారం అంతా బట్టబయలైంది. సార్ జంపింగ్గా అక్కడి నుంచి జంప్ అయి వెళ్ళిపోయాడు. ఇక ఆయన చెప్పింది ఏది జరగలేదు. కుటుంబం మాత్రం వాళ్ళ నగలు, ఇవన్నీ కూడా ఇచ్చేసి, నగదు ఇవన్నీ కూడా ఇచ్చేసి వాళ్ళు ఇబ్బంది పడ్డారు అనమాట. దీంతో ఇక వాళ్ళకు మరింత అనుమానాలు పెరిగినాయి. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకేం చేశారంటే ఈయన మళ్ళా ఆ ఊళ్ళకి, ఆ గ్రామానికి రావడంతో గ్రామస్తులు అరే వీడు అంత ముందేమో జుట్టు జుంపాలు పెంచుకుంటూ తర్వాత మాత్రం జుట్టు ఇవన్నీ తీసేసిండు. అంటే ఈయన ఒక్క ఇంటికే కాదు, ఆ ఊర్లో చాలామందిని ఇట్లే మోసం చేసిండు. ఇక ఆ ఊరికి వచ్చేసరికి అరే సో అండ్ సో పర్సనే కదా అని చెప్పేసి ఐడెంటిఫై చేసి పట్టుకొని బాగా చెట్టుకు గట్టేసి కొట్టారు. ఆ తర్వాత తీసుకుపోయి పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే విషయం ఇదైతే అసలు ఎందుకు ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి? ఒక ప్రశ్న, చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు మోసపోతున్నారు? దీనికి చాలామంది నిపుణులు చెప్పేటటువంటి మాట ఏంటంటే, మొదటి కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ఆశ కోసం వెతుకుతూ ఉంటాడనమాట. మనకి ఆ ఆశ మీద ఇప్పుడు పైసలు కావాలి, నాకు 1,00,000 రూపాయలు కావాలి అన్నప్పుడు పక్కోడు ఏది చెప్పినా కానీ మనం నమ్మడానికి సిద్ధమైపోతాం. ఆశ అనమాట అది. ఇంకా రెండోది ఆరోగ్యం అనుకోండి, ఆరోగ్య సమస్యలు అనుకోండి, కుటుంబ సమస్యలు అనుకోండి. ఒక ఇంట్లో పెళ్ళిళ్ళే జరగట్లేదు, ఆలస్యం అయిపోతుంది, 31 సంవత్సరం వచ్చింది, 32 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా పెళ్లి కాలేదు, అయ్యో ఇంటి భారం అంతా పడుతుంది, ఉద్యోగం రాలేదు, ఇలాంటి ఇబ్బందుల్లో అద్భుతాలను నమ్మే ఎందుకు అవకాశం పెరుగుతుంది అనమాట. ఇక మూడో కారణం ఏంటంటే
ఇతను దేవుడు మనిషి అని చుట్టుపక్కల వాళ్ళ చెప్తా ఉంటారనమాట. ఈయన చెప్తే మంచిగా జరిగిపోతుంది, మొత్తం ఈయన ఎట్లా చెప్పిండో అట్లా జరిగింది, మా ఇంట్లో కూడా జరిగిందని ఎవడో ఒకడు నమ్మగలుగుతాడు. 10 మంది నమ్మగలుగుతుంటే ఆటోమేటిక్గా ఇక ఏదో సామెత ఉంది కదా, ఈ కుక్కను పట్టుకొని ఇది మేక అంటే ఒక 10 మంది 11 మంది ఒక కథ ఉంది అంతకుముందే. ఈ కుక్కను పట్టుకొని వాడు మోసం చేయాలని ప్లాన్ చేస్తాడు. ఒకటోడొచ్చి ఇది కుక్క కాదు మేక అంటాడు. రెండోడు వస్తాడు, అవును ఇది మేక అంటాడు. నాలుగోడు ఐదోవాడు ఇట్లా చెప్పేసరికి లాస్ట్‌కి ఆ 11వ వాడు నిజంగానే అది మేక అని నమ్మడం మొదలుపెడతాడు. ఇట్లా అనమాట. ఇక నాలుగో విషయానికొస్తే ఇక మెల్లగా కుటుంబానికి మానసికంగా అంటే ఆధీనంలోకి తీసుకోవడం అనమాట. దేశంలో యాక్చువల్‌గా ఏందంటే ఇటువంటి మోసగాళ్ళంతా చేసేది అదే. ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ కష్టాలేంది, నష్టాలేంది తెలుసుకొని వాళ్ళని కొంచెం దగ్గరికి తీసుకున్నట్టు మాట్లాడి, మీకు లైఫ్‌లో మంచి జరుగుద్ది, నేనున్నా అనే ఒక ధైర్యాన్ని ఇచ్చి, చిన్నగా వాళ్ళని లోబరుచుకొని వాళ్ళని ఇట్లా మోసం చేస్తూ ఉంటారు. భారతదేశంలో గతంలో కూడా చాలా సంఘటనలున్నాయి. దేవుడినని చెప్పుకున్న అద్భుతాలు చేస్తా నేను, చేతబడి చేసేసి మొత్తం నీ నీ శత్రువునంతా మటాష్ చేస్తా, ఇట్లా గుప్త నిధులున్నాయి, నేను వెలికి తీస్తా, మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తా, ఇట్లా అనమాట. ఇటువంటి ఎన్నో ఇన్సిడెంట్లు జరిగినాయి. జరుగుతున్నాయి, జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం ఫస్ట్ టాపిక్‌లో చెప్పుకున్నాం కదా, మనది బలహీనత. మన సంస్కృతిని గానీ, దేవుడిని గానీ, దయాన్ని గానీ మనం నమ్మే అది ఉందనమాట. సో, ఇట్లా మోసపోయి కోట్ల రూపాయలు మోసం చేసిన సంఘటనలు, మోసపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇక మరికొందరు మహిళలను, కుటుంబాలను ఇక మానసికంగా, ఆర్థికంగా దోపిడీ చేసిన కేసులు చాలా నమోదయ్యాయి. అందుకే ఇట్లాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు గానీ, సామాజిక కార్యకర్తలు గానీ పదే పదే హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయినప్పుడు ఎవరైనా నేనే దేవుడిని అన్నాడనుకోండి, వెంటనే గుడ్డిగా నమ్మకుండా నాకు ప్రత్యేక శక్తులు ఉన్నాయనంగానే, మీ ఇంట్లో బంగారం ఉందనంగానే రైట్ ఓకే అని నమ్మొద్దు. వాళ్ళని నమ్మకుండా ఫస్ట్ ఏం చేయాలంటే అదృష్టం మారుతుందని ఆయన చెప్పంగానే మారిపోయేంత ఏం లేదు. దానికి శాస్త్రీయ ఆధారాలు ఉంటాయి. చట్టబద్ధత ఉందా, అసలు ఏంది, ఆయన ఏం చేస్తుండు, ఆ డబ్బెందుకు అడుగుతున్నాడు మరి ముందే, ఆయన అంత కోటీశ్వరుడు అయితే ఆయన అంత అన్ని విద్యలు ఉంటాయి ఆయన దగ్గర, ఆయన మనం వేలెందుకు లక్షలు ఎందుకు అడుగుతాడు, ఆ ఫీజు ఎందుకు అడుగుతాడు, ఇవన్నీ కూడా ఆలోచించి ఇట్లాంటి మోసగాళ్ళు ఉన్నప్పుడు ఆ పోలీసులకు చెప్పడం ఇదంతా చూడాలన్నమాట. ఈ గుండ్రెడ్డిపల్లి ఇన్సిడెంట్ ఎట్లా ఉన్నా ఇది ప్రతి చోట అన్ని గ్రామాలలో జరిగేదే. ప్రతి ఊర్లో డాక్టర్ ఎట్లా ఉంటాడో, ఆర్ఎంపీ ఎట్లా ఉంటాడో, ఇటువంటి మోసగాళ్ళు, తాయెత్తులు కట్టేటోళ్ళు వీళ్ళందరూ ఉంటారు. ఇది మనలో చేంజ్ రావాలంతే ఇక్కడ.